ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి మహోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కనకాంబరాలు, గులాబీలతో పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన పుష్పార్చనలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దంపతులు పాల్గొని అమ్మవారికి పుష్పాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున కనకదుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన కనకాంబరాలు, గులాబీ పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. మహామండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన జరిపించారు. ఉభయదాతలతో పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దంపతులు ఈ పుష్పార్చనలో పాల్గొన్నారు. కలెక్టర్ దంపతులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పుష్పాలను సమర్పించి పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. పుష్పార్చనానంతరం అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు మాట్లాడుతూ చైత్రమాసం ప్రారంభమైన నాటి నుంచి వసంత నవరాత్రులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు రకమైన పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తున్నట్లు తెలిపారు. వసంత నవరాత్రులలో అమ్మవారికి పుష్పాలు సమర్పించి పుష్పార్చన నిర్వహించిన వారికి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని వేద పండితులు వివరించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వెండి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి రథాన్ని లాగారు. వసంత నవరాత్రుల ప్రారంభోత్సవంలో భాగంగా అమ్మవారిని మరువం, మల్లెలతో అర్చించారు. ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వెండి రథోత్సవం కనుల విందుగా సాగింది. ఈవో వికే సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పర్యవేక్షణలో అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన వెండి రథంపై ఉత్సవమూర్తులను ఉంచి కొండ దిగువన మహామండపం వద్ద రథాన్ని ప్రారంభించారు. వెండి రథంపై ఆది దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారు అమ్మవార్లకు హారతులిస్తూ నీరాజనాలు అర్పించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సాగిన రథోత్సవం వసంత నవరాత్రుల వైభవానికి నాంది పలికింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వెండి రథం ఊరేగింపు 1 టౌన్ స్టేషన్ కు రాగా సిపి దంపతులు, పోలీస్ అధికారులు సంప్రదాయం ప్రకారం అమ్మవారికి పసుపు, కండువా, పువ్వులు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరమని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. అందులోనూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సర్వమత సమ్మేళనంతో ఉంటుందన్నారు. పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్ అలీనగర్ లో మస్జిద్ ఏ అలీ మసీదుకు టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర నాయకులు గుర్రంకొండ నేతృత్వంలో నూతనంగా నిర్మించిన మసీదు ఆర్చ్ ని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని కులాలు, మతాల వారు కలిసి ఉంటారని, మత సామరస్యంకు ప్రతీకగా ఉంటారన్నారు. గడిచిన ఎంపీ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజారిటీ వచ్చిందంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం సోదర సోదరీమణులే కారణమన్నారు. ముస్లింలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. నియోజకవర్గంలో విద్యాధరపురం, చిట్టినగర్లలో షాదీఖానాల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకుంటానని, నిధులు కేటాయింపులు చేస్తానన్నారు. ఏ మసీదు అభివృద్ధికైనా తన సంపూర్ణ సహకారం అందిస్తానని వివరించారు. మత సామరస్యంను చాటుతూ తన డబ్బు వెచ్చించి టీడీపీ బీసీ నేత గుర్రంకొండ మసీదుకు ఆర్చ్ నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు. ఇవాళ హిందువులు కూడా ఉగాది జరుపుకునే రోజు తప్పకుండా ఇవాళ విజయవాడలో మనం చూస్తే అందరం కూడా అన్ని పండుగలు బ్రహ్మాండంగా జరుపుకుంటాము. ముఖ్యంగా రంజాన్ వచ్చిందంటే హిందువులతో బాగా అందరం కలిసి చేసుకుంటాము. దసరా వచ్చిందంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ చేసుకుంటూ ఉంటాం. క్రిస్మస్ కూడా అందరం జరుపుకుంటూ ఉంటాం. ఇటువంటి మత సామరస్యం అందరం సోదరి మనలాగా జరిగే ఏదైనా నగరం ఉందంటే మీరు కట్టారు అంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన ముస్లిం సోదరులు ఇక్కడ వచ్చి విజయవాడ నగరాభివృద్ధిలో మీ అందరూ కృషి చేయడం వల్లే ఈ విజయవాడ నగరం ఇంత భారీగా అభివృద్ధి జరిగింది. మనందరం కూడా కలిసికట్టుగా ఉండి సోదర సోదరులుగా ఉండి ఈ నగరాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అందరూ కృషి చేస్తాం.
ఇక తన సొంత నిధులతో ఇక్కడ ఒక మసీదు, ఒక గుడి, ఒక చర్చికి ఖర్చు పెట్టడానికి వచ్చిన మా బొమ్మాయికి నిజంగా మత సామరస్యం అంటే ఇక్కడ విజయవాడలో ఏ విధంగా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్గా చూసిన బొమ్మాయికి అభినందన తెలియజేస్తున్నారు. రామారావు కానీ అందరూ కూడా బాగా కష్టపడ్డారు. అన్నింటిలో ముఖ్యంగా ముస్లిం సోదరులు. రాయల్ క్లబ్ ఆధ్వర్యంలో కాపు భవన్ నిర్మించనున్నట్లు క్లబ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. క్లబ్ తరపున ఇప్పటికే నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరిచే ఉద్దేశంతో భవన నిర్మాణానికి స్థలాన్ని సేకరించామన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడమే కాకుండా రాబోయే రోజుల్లో కాపు కులస్తులకు ఉన్నత ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రాయల్ క్లబ్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో క్లబ్ 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. విజయవాడ సున్నపు బట్టేల సెంటర్లోని అమ్మ కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకల్లో రాయల్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, దుర్గాంబ దంపతులకు రాయల్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జాతీయ పతాకంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి జాతీయ గీతాలాపన గావించారు. అనంతరం రాయల్ క్లబ్ అమరావతి ఇంకా ఇతర రాయల్ క్లబ్స్ నేతృత్వంలో జరిగిన సామాజిక సేవా కార్యక్రమాలను తెలియజేసే విధంగా క్లబ్ ప్రతినిధులు సభా ప్రాంగణంలో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం క్లబ్ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ మిరియాల వెంకటేశ్వరరావు, ఇమీడియట్ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ సుంకర కృష్ణ, ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ రాయల్ గునుకుల పుల్లయ్య మాట్లాడుతూ రాయల్ క్లబ్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి సమగ్రంగా వివరించారు. క్లబ్ తరపున పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేయడంతో పాటు ఆపదలు ఉన్న వారికి, అనారోగ్యానికి గురైన వారికి ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. రాయల్ క్లబ్ క్రమంగా విస్తరించి ప్రస్తుతం క్లబ్ల సంఖ్య 12కు చేరిందన్నారు. అమరావతి, విజయవాడ, చింతలపూడి, కైకలూరు, నరసాపురం, ముత్యాలంపాడు, విజయవాడ మహిళ, నరసాపురం మహిళ, నారీ శక్తి, నరసాపురం వశిష్ట, అల్లవరం తదితర ప్రాంతాల్లో రాయల్ క్లబ్ శాఖలు ఏర్పడ్డాయని, వాటి ద్వారా కాపు జాతికి సేవలందిస్తున్నామని వివరించారు. రాయల్ క్లబ్స్ ద్వారా అందే సేవలను మరింత విస్తృతపరిచే ఉద్దేశంతో త్వరలో కాపు భవన్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం స్థలాన్ని కూడా సిద్ధం చేసుకున్నామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది కలిగినేడి చిదంబరం, కోట దుర్గాప్రసాద్ రాయల్, రామిశెట్టి కొండలరావు, పేటేటి పుల్లయ్య, సీతాళం రాంబాబు, ఎర్రంశెట్టి శివరామకృష్ణ, వివిపిఎస్ ఆంజనేయులు, డాక్టర్ సుధాబత్తుల విజయ్ తదితరులు పాల్గొన్నారు. 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మొట్టమొదటి నుంచి కూడా ఒకటే ఉద్దేశంగా విద్యను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఒక ట్రస్ట్ ఏర్పరచుకొని ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని లక్షల రూపాయలు మరి స్కాలర్షిప్ ఇవ్వడం కూడా ప్రతి సంవత్సరం కూడా మా ప్రత్యేక. మొట్టమొదటిసారిగా 2017లో ఒక క్లబ్ ద్వారా స్థాపిస్తే ఇప్పటికీ మరి విజయవాడ, అమరావతి, అట్లా ముత్యాలంపాడు, ఇలా చింతలపూడి, నరసాపురం ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మరి అనేక క్లబ్బులు, సుమారు 12 క్లబ్బులు ఉన్నాయి. 900 చిల్లర సభ్యులు ఉన్నాం. మరి విద్యను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా ఈ ఉగాది సంబరాలు మరి జరుపుకోవడం కూడా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకతని ఇవాళ అందరూ కూడా వీక్షించినందుకు, మరి ఇంతమంది సభ్యులు హాజరైనందుకు వారందరికీ కూడా మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మా రాయల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా మేము పేద పిల్లలు, విద్యార్థుల గురించి హాస్టల్ కట్టించాలని సుమారు 1,10,00,000 పెట్టే స్థలం కూడా కొన్నాం. అది ఈ సంవత్సరం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం. అందులో పేద విద్యార్థులందరికీ ఇప్పుడు సుమారు 1,50,00,000 స్కాలర్షిప్లు కూడా ఇచ్చాం. అన్ని కుల మతాలు చూడుకోకుండా స్కాలర్షిప్లు అందిస్తాం. ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు లేకపోతే మన వనభోజనాల కార్యక్రమాలు కానీ ఎవరైనా విద్యా వైద్యానికి వస్తే మేమందరూ కూడా వాటికి సహాయం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడటానికి మా కమ్యూనిటీలో కానీ మా కమ్యూనిటీ పెద్దలు కానీ అందరూ కూడా ప్రోత్సాహం ఇస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం మన కొండదెల నాగబాబు గారు కూడా ఈ మన రాయల్ క్లబ్ సంస్థల గురించి వాయిస్ ఇచ్చారు. అది కాసేపట్లో ప్రదర్శిస్తారు. పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు చేయడంపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా పట్టాభి సీతారామయ్యను గౌరవించుకోవాల్సిన బాధ్యత జిల్లా ప్రజలందరిపై ఉందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం సంతోషకరమని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్ర బ్యాంక్ స్థాపించి బ్యాంకింగ్ రంగంలో కృష్ణా జిల్లా పేరును ప్రపంచ ఖ్యాతి గడించేలా చేసిన పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా గత 5 సంవత్సరాలుగా మచిలీపట్నం మున్సిపాలిటీ పాలకవర్గం కాలయాపన చేయడం దారుణమన్నారు. 1915వ సంవత్సరం సీతారామయ్య 50,000 సొంత నిధులతో కృష్ణా బ్యాంకును స్థాపించి బ్యాంకింగ్ రంగానికి ఆద్యులుగా నిలిచారని కొనియాడారు.
1923లో చల్లపల్లి రాజా శ్రీమంతు యార్లగడ్డ శివరాం ప్రసాద్ బహదూర్ సాయంతో ₹1,00,000 మూలధనంతో ఆంధ్ర బ్యాంకును స్థాపించారని గుర్తు చేశారు. కాగా పట్టాభి సీతారామయ్య ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సుభాష్ చంద్రబోస్ పై పోటీ చేసి ఓటమి చెందగా పట్టాభి ఓటమిని తన ఓటమిగా గాంధీజీ పేర్కొనడాన్ని బట్టి చూస్తే సీతారామయ్య ఎంతటి గొప్ప నాయకుడు అర్థమవుతుందన్నారు. తిరిగి ఇదే పదవికి 1947లో పోటీ చేసిన పట్టాభి సీతారామయ్య విజయం సాధించారని, అనంతరం రాజ్యసభ సభ్యునిగా పనిచేశారని యార్లగడ్డ పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టాభి సీతారామయ్య ప్రారంభించిన ఆంధ్ర బ్యాంక్ లేకపోయినా ఈ స్మారక భవనం నిర్మించడం ద్వారా ఆయన పేరు భావితరాలకు తెలుస్తుందని యార్లగడ్డ అభిప్రాయపడ్డారు. బ్యాంకులు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతో సేవ చేసి పరోపకారం ఇదం శరీరం అని నిరూపించిన మహానేత గుర్తుగా భవన నిర్మాణం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ భవన నిర్మాణానికి కేడీసీసీ బ్యాంక్ నుంచి విరాళం ఇస్తే బాగుంటుందని సూచించారు. పట్టాభి వారసులకు కేడీసీసీ నుంచి ₹50 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని తాను చైర్మన్ గా ఉన్న సమయంలో తీర్మానం చేశామని, ఆ తీర్మానం కార్యరూపం దాల్చలేదన్నారు. ఇప్పటికైనా వారసులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాంకు విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బాలాజీ స్మారక భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడంతో కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలో పట్టాభి సీతారామయ్య విగ్రహంతో పాటు జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, వివిధ రంగాల్లో నిష్ణాతులైన మన జిల్లా వాసులు విశ్వనాథ్ సత్యనారాయణ, చెరుకూరి రామోజీరావు, కేఎల్ దత్తు, ముట్నూరు కృష్ణారావు, అయ్యేదేవర కాళేశ్వరరావు, చల్లపల్లి రాజా, యార్లగడ్డ శివరామప్రసాద్ బహదూర్ తదితర మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని యార్లగడ్డ కోరారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై గురువారం పంచాంగ శ్రవణం నిర్వహించారు. దుర్గగుడి ఆస్థాన సిద్ధాంతి చల్లా శ్రీనివాస శర్మ పంచాంగ పఠనం చేశారు. ప్రభుత్వం, రాజు, అభివృద్ధి, ప్రకృతి వైపరీత్యాలు, పాడి పంటలు, ఆధ్యాత్మిక ప్రభావం, ప్రపంచ పరిణామాలను పంచాంగం ఆధారంగా వివరించారు. అనంతరం సిద్ధాంతిని దేవస్థానం పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ సత్కరించారు. పాలక మండలి వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పరాభవ నామ సంవత్సరంలో మనకి అరిషడ్ వర్గాలు జయించటానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి కాలపురుషుణ్ణి కోరుకోవాలి. అట్లానే అమ్మవారి ప్రార్థన చేయమని చెప్పబడుతూ ఉన్నది. అంటే ఎవరైతే అహంకారంతో విర్రవీగుతూ ఉంటారో అహంకారాన్ని తగ్గించుకొని సంస్కారంతో వినయంగా ఎవరైతే ముందుకు సాగుతారో వారి యొక్క అధికారాలు శాశ్వతంగా నిలబడి వారికి జయం కలుగుతుందని ఈ పరాభవనామ సంవత్సరం చెప్పబడుతూ ఉంది. మనకి రాజాది నవనాయకులు, ముందుగా రాజాది నవనాయకులు చూసుకున్నట్లయితే రాజు ఈ సంవత్సరం గురుడయ్యాడు. రాజు గురుడవటం చేత బ్రాహ్మణులు నిత్య కర్మానుష్ఠాలు చక్కగా నెరవేర్చుకుంటూ ఉంటారు. రాజు చక్కగా పరిపాలన చేస్తారు. ప్రజలందరూ సుభిక్షంగా క్షేమ ఆయురారోగ్యాలతో ప్రజలు సుఖిస్తారు. సస్యానుకూలం బాగా ఉంటుంది. సువృష్టి కలుగుతుంది. తర్వాత గంధక ద్రవ్యాలు, తగరం, రబ్బరు, శనగలు, వేరుశనక్కాయలు, పంచదార, బెల్లం, చెరుకు, పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటి వాటికి ధరలు, పంటలు బాగా పండుతాయి. ధరలు కూడా ఉంటాయి. చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం రాజు పాలన బాగా ఉంది అని చెప్పబడుతూ ఉంది. తర్వాత మంత్రి వచ్చేసరికల్లా ఈ సంవత్సరం కుజుడయ్యాడు. కుజుడు కావడం చేత సైన్య రక్షక భటులకి సవాళ్లుగా అనిపిస్తుంది. కలహము, యుద్ధము, చోరులు ఎక్కువ, అగ్ని బాధలు, అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ లో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాయుపీడాలు అధికం. వర్షం మధ్యంగా ఉంటుంది. సస్యాలకి తెగుళ్ళు ఎక్కువగా ఉంటే పంట పండుతుంది, కానీ తెగుళ్ళు వచ్చేటటువంటి అవకాశాలు తప్పనిసరిగా కనబడుతున్నాయి. ధాతు లోహాలకు ధరలు సరసంగా ఉంటాయి. సేనాధిపతి చంద్రుడు అవటం చేత ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, పెట్రోలు, కిరసనాయిలు, వెన్న, నెయ్యి వీటి ధరలు బాగా అధికమవుతాయి. నూలు వస్త్రాలు, బియ్యం ధరలు కూడా పెరుగుతాయి. పశువులు క్షీరం సమృద్ధిగా ఇస్తాయి. పాల ఉత్పత్తులు చక్కగా అనుకూలంగా ఉంటాయి. అర్ఘాధిపతి సరుకుల చంద్రుడు అవటం చేత చక్కటి మంచి వర్షాలు బాగా కురుస్తాయి. వాతావరణం పంటలకి అనుకూలంగా ఉంటుంది. పంటలన్నీ సక్రమంగా పండుతాయి. అట్లానే మేఘాధిపతి చంద్రుడు అవటం చేత ఇక్కడ కూడా వర్షంలో బాగా పండుతాయి. సామాన్యంగా మబ్బులు తేలిపోవట, అక్కడక్కడ జల్లులు, కండవృష్టి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సమస్త జనులు కూడా కొంచెం మేఘాల ద్వారా భయం కలుగుతుంది. తుఫాను గాలులు అన్నీ కూడా ఉంటాయి. సస్యాధిపతి శుక్రుడు అవుట చేత తెల్లని పంటలు చక్కగా బాగా పండుతాయి.
పెట్రోలు, డీజిలు, నూనె వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి, మరింత ప్రియం. గ్యాసు ఇవన్నీ కూడా. తెల్లని వస్తువులకి అధిక ధరలు కూడా ఉండే అవకాశం ఉన్నది. ధాన్యాధిపతి చూసుకున్నట్లయితే ధాన్యాధిపతి బుధుడయ్యాడు. పెసలు, పచ్చడికి సంబంధించిన వాటివి ఎక్కువగా అధికంగా పండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మధ్యమ వర్షం, సస్యఫలం మధ్యమం, సామాన్యంగా మబ్బులు, సమస్త జనులు కూడా పాడి పంటలతో చక్కగా సుఖంగా ఉంటారని చెప్పబడుతూ ఉన్నది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.